ప్రభుత్వాల బడ్జెట్ పైన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు, ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ దళిత సంఘాల నాయకులు అందరూ కూడా జై భీమ్ లాల్ సలాం. 76 సంవత్సరాల కాలంగా దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల కాలంగా ఈ లెక్కలు బడ్జెట్ ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉన్నాయి. ఇందాక మిత్రుడు స్కైలా బాబు దానికి సంబంధించినటువంటి లెక్కలు, బడ్జెట్ ఎలా తగ్గుతుంది, ఏమవుతుందనే విషయాన్ని కొంత చెప్పడం జరిగింది. ఆ విషయాల జోలికి పోకుండా ఇవాళ రిజర్వేషన్ స్థానాల్లో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులు ఎస్సీ ఎస్టీ వీళ్ళు కలిసి 130 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఈ పార్లమెంటు సభ్యులు ఎస్సీ సప్లాన్ ఎస్సీ చట్టాల ప్రకారం ఈ సంవత్సరం కేటాయించినటువంటి ఖర్చు చేయనటువంటి నిధులను మళ్ళీ వచ్చేటువంటి బడ్జెట్లో కలపాలని చట్టాలు ఉన్నప్పటికీ ఆయా రాజకీయ నాయకుల ప్రతినిధులుగానే వ్యవహరిస్తున్నారు తప్ప రిజర్వేషన్ స్థానంలో గెలిచినటువంటి వ్యక్తులు, ఆ రిజర్వేషన్ స్థానం నుంచి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దళితులు, ఎస్టీలకు సంబంధించిన దానిపైన ఒక చిత్తశుద్ధిని వాళ్ళు ప్రదర్శించకుండా రాజకీయ బండరాయిలుగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి మూలంగానే ఇవాళ దేశ సంపదలో దళితులకు, గిరిజనులకు దక్కవలసినటువంటి వాటా దక్కకుండా ఇంకా మనం వెనుకబడిపోయేటువంటి పరిస్థితిలో నెట్టివేయబడుతున్నాం. అనేక సంవత్సరాలుగా మనం మాట్లాడుతూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం, వాయిస్ వినబెడతా ఉన్నాం, కానీ ఇది సరిపోవట్లేదు. దీన్ని ఇంకా విస్తారంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అతి ముఖ్యంగా ఈ లెక్కలు బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు మనం పౌర సమాజంలో పెద్ద ఎత్తున ఒక చర్చకు తీసుకుపోతే అయితే దళిత సంఘాలు కాబట్టి వాళ్ళకి అట్లే మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఎంత ఇచ్చిన తృప్తి లేదు అనేటువంటిది ఒక సమాజంలో ఒక నెట్టివేయబడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకేంది, అన్ని పథకాలు వాళ్ళకే, అన్ని అవకాశాలు వాళ్ళకే, అసలు రిజర్వేషన్లు ఎందుకు అనేటువంటి ఒక చర్చను తెర మీదకి తీసుకొచ్చారు. మనం వాస్తవంగా గణాంకాలను చూసుకొని వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల, మెయిన్గా దళితులకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులను మనం అధ్యయనం చేసినట్లు ఏంటంటే ఇప్పటికీ గ్రామాల్లో ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, మధ్యలో డ్రాప్ అవుట్ సంఖ్య ఎక్కువ పెరిగిపోతుంది. కరోనా తర్వాత చదువుకోలేనటువంటి పరిస్థితి. ఒకవేళ గురుకులాల్లో వాళ్ళకు బ్రహ్మాండంగా చదువుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సీట్లు ఒక 50,000 మందికి మాత్రమే, కానీ దరఖాస్తు చేసుకుంది మాత్రం 1,00,000 పైచులకు మాత్రం దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. మరి అందరికీ విద్యా అవకాశాలు కల్పించాలని చట్టం చెప్తే కొద్ది మందికి మాత్రమే అవకాశం ఇచ్చేసి మిగతా వాళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వ బళ్ళు అయితే ఇవాళ గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ బళ్ళు పేదవాళ్ళు, దిక్కుముక్కు లేని వాళ్ళకు నిలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వ బళ్ళలో ఉంది. ఇవాళ ప్రభుత్వ విద్య పైన, ప్రాథమిక వైద్య పైన, వీటన్నిటిపైన ఇప్పుడు సీజనల్ వర్షాలు సీజన్ వచ్చేసింది. దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా రోగాల బారిన పడేటువంటిది వెనుకబడ్డ వర్గాలకు సంబంధించినట్టు. ఈ బడ్జెట్ అనేది అంకెల గారడిగా చూపెట్టి ఇవాళ మనలో మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని విస్తృతమైనటువంటి ఒక చర్చా వేదికను మనం తయారు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పౌర సమాజంలోకి దీన్ని తీసుకుపోయే విధంగా ఐక్య ఉద్యమాలు, ఐక్య పోరాటాలు, ఒక కార్యాచరణ మనం ముందుకు తీసుకుపోవాలి. దీంట్లో విద్యార్థి, యువజన సంఘాలు అనేకమైనటువంటి వాళ్ళందరినీ, ఇది దళితుల సమస్య, దళితుల కొరకే ఉంది, దళిత సంఘాలు మనమే అనేది కాకుండా ఇంకా అశేషమైనటువంటి బహుళ సమాజ సంఘాలను కూడా మనం ఇందులో భాగస్వామ్యం చేసుకుని పోవడం మూలంగా పార్లమెంటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో స్థానాల్లో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులపైన మనం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, పార్లమెంటు సభ్యులుగా వాళ్ళు మాట్లాడే విధంగా కూడా మనం కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున జై భీమ్ లాల్ సలాం.